అందరికీ నమస్కారం అండి. నాన్నకి అమ్మ అయితే కథ అయితే ఇది ఎలా తెలుసా, ఈరోజు తెల్లవారే నాన్నగారితో మాట్లాడినప్పుడు ఈ కథ చాలా బాగుంటుంది అని చెప్పి ఈనాడు లాస్ట్ సండేది అనుకుంటా 16th పేజ్లో ఉందని చెప్పారు. బుక్ అంటే దొరకలేదు, గూగుల్ సెర్చ్లో ఎతికితే దొరికిన స్టోరీ నేను చెప్తున్నాను. ఎంత బాగుందో అసలు స్టోరీ. హఠాత్తుగా కాల్ వస్తుంది, తల్లికి కూతురు చేస్తుంది. కూతురు పేరు మంజుల, తల్లి పేరు మీనాక్షి. అమ్మ మీ బాగున్నావా అని అడిగాక, మీ నాన్నగారికి చాలా అంటే మతిమరుపు చాలా ఎక్కువైపోయిందమ్మా, చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి నువ్వు వచ్చి వెళితే బాగుందిరా అని తల్లి కూతురికి అంటుంది. అంటే అలా చెప్పేసిన తర్వాత అమ్మ ఈ వయసులో ఇది సహజం అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచిస్తుంది. మళ్ళీ వెంటనే ట్రైన్లో బెంగళూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరుతుంది. ఇలాగా శ్రీవక్ష అవుతాడు కొడుకు పేరు, మనవరాలు ఉంది, కోడలు కూడా ఉంది ప్రవల్లికాయ సమ్ నేమ్. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి కొంతసేపు అయిన తర్వాత పాప మీనాక్షికి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సరదా కూడా పడుతుంది తల్లి. పడిన తర్వాత అయితే నాన్న ఇక మొదలు పెడతారు గోల గోల. 6 నెలలైన నా కళ్ళజోడు కనిపించట్లేదు, ఇమ్మంటే ఇవ్వట్లేదు, ఎక్కడ పెట్టిందో ఏంటో తెలియట్లేదంటే, ఇదేంటి నాన్న ఇక్కడే టీవీ దగ్గరే ఉంది కదా కళ్ళజోడు, మీరు అలా అంటున్నారేంటి అంటే, అమ్మ ఇదేనమ్మా అతని మతిమరుపు, ఇప్పుడు అప్పుడే పెట్టారు కానీ అప్పుడే మర్చిపోతున్నారు, అదే అతనితో వచ్చిన చిక్కు అంటే నవ్వుతూ ఇలా అంటారు. అండ్ మీ అమ్మకు మాత్రం ఏంటి మతిమరుపు తక్కువ అనుకుంటున్నావేంటి, ఏంటి దువ్విని అడిగితే 3 గంటలు చేస్తుంది, ఆ దువ్విని ఎక్కడ పెట్టినా అని ఎత్తుక్కుంటుంది. కూరల దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దేనికి వచ్చానా ఫ్రిడ్జ్ దగ్గరికి అని అలా ఆలోచిస్తుంటుంది. ఇలా చెప్తే నా మతిమరుపు సంగతి నాకు గుర్తొస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఇంకా గాడ్రేజ్ బీరో ఒక దగ్గర ఉండేది. గాడ్రేజ్ బీరోల బట్టలు ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని, ఫ్రిడ్జ్లో నా కూరలంచి గాడ్రేజ్ బీరోలో పెట్టేదాన్ని, అలా ఉండేది. అయితే ఇలా ఉండగా అలా తండ్రి చెప్పగానే ఇంట్లో అందరూ కూడా నవ్వారు. అందరూ నవ్వుకొని ఆ టైంని అలా గడిచిపోయింది. శ్రీవక్షస్ ఆఫీస్ నుంచి వచ్చి టీ అడగగా కోడలు టీ పెట్టి ఇస్తుంది. అయితే వెంటనే రాఘవేంద్రరావు తండ్రి మంజుశ్రీ తండ్రి పేరు, మీనాక్షి గారి భర్త పేరు అవుతుంది రాఘవేంద్రరావు గారు అంటారు, నాకు టీ ఇవ్వలేదు అని అంటే, అదేంటి నాన్న ఇప్పుడే కదా తాగావు, గ్లాస్ కూడా ఇక్కడే ఉంది అని అంటది. సర్లే మళ్ళీ కావాలా అని అడిగితే ఇమ్మనంటే మళ్ళీ టీ పట్టుకొద్ది తేడానికి మంజుశ్రీ ఇంట్లోకి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తండ్రి గుర్తు తెస్తుంది. అదేంటి నేను టీ వద్దని చెప్పాను కదా, నేను టీ తాగేసాను కదా, మళ్ళీ ఎందుకు టీ తెచ్చావు అని తండ్రి అడిగితే వెంటనే అమ్మ అంటారు, ఇదేంటిది చూసావా అమ్మ, ఇదమ్మా మాకు వచ్చిన ఇబ్బందులు అంటే, ఇవి కామనేనమ్మా ఈ వయసులో అని చెప్పేసి మళ్ళీ ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అమ్మా, ఈ వయసులో ఇది కామనే, కానీ చాలా జాగ్రత్తగా ఇతనికి చూసుకోవాలి, చిన్న పిల్లలాగా మనం పసిపాపలా చూసుకోవాలని చెప్తే ఇంటికి వెళ్తారు. ఇలాగ ఒక 6 రోజులు ఉండగా తండ్రికి చూడడం, టైంకి మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత మంజుశ్రీ ఊరికి బయలుదేరిపోయేసరికి తల్లి కదా కళ్ళనీళ్ళు ఆగు, ఊరు బయలుదేరిపోతుంటే యాక్చువల్లీ ఏడుపు వస్తుంది స్టోరీ. అయితే బయలుదేరిపోయిన తర్వాత నేను మాత్రం ఫస్ట్ చదివినప్పుడు ఏడేసాను. అయితే ఊరికి బయలుదేరితే ఏడుస్తే బెంగళూరుకి వెళ్ళిపోద్ది. బెంగళూరులో నివసిస్తుంటుంది మంజుశ్రీ. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వారం రోజులైనా అవదు, శ్రీవక్ష దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అమ్మ బాత్రూంలో పడిపోయింది, సీరియస్గా ఉంది కండిషన్, కొంచెం నువ్వు అర్జెంటుగా రా అని. అలా అని అంటే హుటాహుటిన కూతురు కదా పరుగులు పెట్టుకొని బయలుదేరిపోయి ఇంటికి హాస్పిటల్కి వెళ్ళేసరికి తల్లి నీకు చేతిలో చేయి పెట్టి కంటి నిండా నీరుతో ఒకటే చెప్తుంది, నీ తండ్రి చిన్న పిల్లడితోనే సరి సమానం అమ్మా, నీ తండ్రి చిన్న పిల్లడితో సరి సమానం, నీ చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతున్నానంటే, అదేంటమ్మా నీకేమీ అవ్వదు,
ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదు అంతే, నీకు తగ్గిపోతుందిలే అమ్మా అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇలా తల్లితో మాట్లాడి ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం నాన్న ఎక్కడా అని వెతుకుతుంది కూతురు. నాన్న ఎక్కడా అని వెతుకుతుంటే చిన్న పిల్లడి గొంతుకు పెట్టుకొని అమ్మ ఎక్కడుందో నాకు అదే మీనాక్షి నాకు టీ ఇవ్వవా అని అడుగుతారనమాట. అమ్మ ఎక్కడుందో నాకు టీ ఇవ్వలేదు అని అడిగేసరికి మీనాక్షి ఏది నాకు టీ ఇవ్వలేదని అడగగానే మంజుశ్రీ కళ్ళంట నీళ్ళు ఆగం, ఏడుస్తూ ఉంటే టీ పెట్టి తెచ్చేలోపు ఆ రోజు రాత్రే మీనాక్షి అమ్మగారు కన్ను మూసిస్తారు, అంటే చనిపోతారు. చనిపోతే ఇతనికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ కదా. అయితే ఇలా అవగా శ్రీవక్షస్ ఏమంటాడు, అమ్మ చెల్లికి అంటాడు, నువ్వు మరో 10 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా, నాన్నకు కొంచెం దగ్గర నుండి చూసుకుంటామని అంటే సరేలే అని అనుకొని చెల్లి కూడా 10 రోజులు ఉంటుంది. ఉండి ఎన్ని రోజులు ఉంటుంది కన్నవారింట్లో బయలుదేరిపోతుంది. అత్తవారింటికి బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోద్ది. తండ్రికి ఇదే ఇంతలో ఇది అవగా ఈ లోపల ఏమవుతుంది, రాఘవేంద్రరావు గారు పరిస్థితి కాస్త ఇంకా దిగజారిపోద్ది. ఏమీ లేదు, శ్రీవక్షస్ ఫ్రెండ్స్ వస్తే కాలేజీలో నోట్స్ రాసుకోవాలి పద, ఇంగ్లీష్ నోట్స్ మనం రాసుకుందామని అంటే తన స్నేహితులు శ్రీవక్షస్ స్నేహితులతో అలా మాట్లాడతారు. ఎవరో చుట్టాలు వస్తే మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, మా అమ్మాయికి మీరు మా భాగవతాలు ఇవి అని సంబంధం చూడమని చెప్తారు. ఇది అవగా మరొకసారి ఏంటైతే బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకొని నేను మా అమ్మ నాన్న దగ్గరికి చూడడానికి వెళ్తాను అని అంటాడనమాట. అని అంటే ఇవన్నీ విషయాలు చాలా ఆందోళనకి గురి చేస్తుంటాయి. ఇలా కొనసాగగా మంజు అక్కడ బెంగళూరులో వెళ్ళగా ఎప్పుడో రాసిన జాబు ఏదైతే ఉందో ఆ జాబ్లో సెలెక్ట్ అయి తనకి జాబ్ వచ్చేస్తుంది అనమాట. జాబ్లో జాయిన్ అయిపోద్ది. 3 నెలల తర్వాత ఎందుకో తండ్రి గుర్తొచ్చి ఇంటికి వచ్చేసరికి శ్రీవక్షస్ తన భార్య ఇద్దరు కూడా కొడుకు అంటే వదిన అన్నయ్య ఇద్దరు హఠాత్తుగా మంజుశ్రీకి చూసి అలా హవాక్ అయిపోతారు. నాన్నేరి అని ఇళ్ళల్లా ఎతుకుతుంది అమ్మాయి. ఎతికితే మీ నాన్నతో వదిన వెంటనే అంటారు, మీ నాన్నగారితో ఎవరు పడతారమ్మా, ఆ బాధ పడలేక పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసాము అని అనగా మరి ఆ మాట వీళ్ళ నోట్లోనే ఉంది. పరిగెడుతూ కూతురు మంజుశ్రీ తండ్రి ఏ పిచ్చి ఆసుపత్రిలో ఉందో అక్కడికి వెళ్ళి ఎవరమ్మా మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే విషయాలన్నీ చెప్పి వెంటనే తండ్రికి తనతో పాటు బెంగళూరు తీసుకెళ్ళిపోతుంది. మంజుశ్రీ తీసుకెళ్ళిన వెంటనే వారం రోజులు ఇలా చూడగా అదే సిద్ధార్థ అంటే తన భర్త రాఘవేంద్రరావు గారు అల్లుడు ఇంకా ఎన్ని రోజులు మన ఇంట్లో ఎలా ఉంటారు, తీసుకెళ్ళి మీ అన్నయ్య దగ్గర దేవేట్స్రా మీ నాన్నకి, ఎవరు చూస్తారు తనకి అని అంటారు. అని అంటే వెంటనే తనేమంటది, మా నాన్న ఎప్పుడైతే మీకు మా నాన్న ఆస్తిలో సగం ఆస్తి ఇచ్చారో మీ నాన్న దాని న్యాయమే చేశారు అని మీరు అన్నారా లేదా అంటే అన్నాను. మరి తీసుకున్నామా లేదా ఆస్తి? తీసుకున్నాము. మరి ఆస్తిలో ఎప్పుడైతే సగభాగం కావాలి అని అన్నామో వాడు ఇన్ని రోజులు చూసి తండ్రి తాలూకా రుణం తీర్చుకున్నాడు, నాకు రుణం తీర్చుకునే అవకాశం మీరెవరా అని అడుగుతుంది. అంటే అది ఎలా కుదురుతుంది, నా ఇంట్లో మాత్రం నువ్వు ఉండడానికి వీల్లేదు, ఎక్కడైనా వెళ్ళిపోతావంటే వెళ్ళిపో, అద్దెకి మీ నాన్న నువ్వు కలిసి ఉండండి అంటే 4 రోజులు అయింది కదా, సరే అదే తిరిగి వస్తుంది అని అంటే ఒక 15 రోజులు అయ్యాక అదే తిరిగి వస్తుంది అని అనుకుంటూ వెళ్ళిపోమని చెప్తే అలాగే అద్దెకి తీసుకుంటుంది మంజుశ్రీ. అద్దెకి తీసుకొని ఏం చేస్తుంది, తండ్రి తను ఇద్దరు ఉంటే అమ్మ నువ్వు ఎవరివో కానీ అమ్మ అంటే కూతురికి తను పోల్చుకోలేకపోతున్నారు. అక్కడ పిచ్చాసుపత్రిలో కూడా అతను పోల్చుకోలేరు. ఎవరివో కానీ నువ్వమ్మ మా అమ్మలా నా సేవ చేస్తున్నావు, నువ్వు మా అమ్మవేనమ్మా అని కూతురికి అడుగుతారు. అడిగితే ఏమీ చెప్పకుండా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది. ఇలా ఉండగా వర్క్ ఫ్రమ్ హోమ్
ఇంటి నుంచే పని అడిగి ఆఫీస్కి వెళ్లకుండా తన పనికి సులువు చేసుకోవడానికి ఒక అబ్బాయిని పెట్టుకొని తండ్రి సేవ చేస్తూ అలాగా అవుతుండగా నెల రోజులు అయిన తర్వాత హఠాత్తుగా సిద్ధార్థ దగ్గర నుంచి ఫోన్, ఏంటి ఇంకెప్పుడు వస్తావు, ఇంకా అక్కడే ఉంటావా అని అని అంటే, నేను ఇక్కడే ఉంటాను, నీకు మా నాన్నతో సైతం ఉండడానికి ఇష్టపడితే అలాగే అని చెప్పు, లేకపోతే నేను ఇక్కడే మా నాన్నకి సేవ చేసుకుంటూనే ఉంటా అని సమాధానం చక్కగా చెప్తారు మంజుశ్రీ. ఇలా సాగుతా ఇదే విషయం ఎవరికి, సిద్ధార్థ తల్లిదండ్రులకి తెలిసిన తర్వాత హుటాహుటిన సిద్ధార్థ తల్లిదండ్రులు కూడా ఇంటికి వస్తారు. వస్తే జరిగిన విషయం వల్ల సిద్ధార్థ చెప్తాడు. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి తల్లి తండ్రి సిద్ధార్థ అందరూ కలిపి మంజుశ్రీ దగ్గరికి వస్తారు. ఏంటమ్మా ఈ పని, మీ నాన్నగారి గురించి అదే నీ భర్తను నువ్వు విడిచిపెట్టేసుకుంటావా అని అడుగుతారు. అడిగితే, అత్తయ్య గారు ఒక విషయం చెప్పండి, మీకు నడుము నొప్పి వచ్చినప్పుడు నేను సేవ చేసేనా లేదా? చేశారు. అయితే మరి మీ అమ్మాయికి కట్నం ఇచ్చినప్పుడు నేను మా కన్నవారి ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బు అడిగితే నేను మీకు ఇచ్చానా లేదా? నీ డబ్బు ఒకటి, నా డబ్బు ఒకటి, నీ కష్టం ఒకటి, నా కష్టం ఒకటి అని మీరు అడిగారా లేదా? అడిగాను. మరి మీ నాన్నగారికి ఒంట్లో బాగోపోయినప్పుడు మీ నాన్నగారు కడతేరిపోయిన తర్వాత మీ అమ్మకు ఒంట్లో బాగోపోతే మీరు తెచ్చి మీ ఇంట్లో ఉంచారా లేదా? ఉంచాను. నేను మీలాంటి ఒక ఆడపిల్లలే కదా అత్తమ్మగారు, మరి నేను నా తండ్రికి తెచ్చి ఉంచుకునే హక్కు నాకు లేదా? రుణం తీర్చుకునే అదృష్టం నాకు లేదా అని మంజుశ్రీ అడుగుతుంది. అడిగిన తర్వాత కొంచెం కొంచెంగా అంటే ఒక పూతికి పొలలాగా తయారవుతారు మెంటల్ హాస్పిటల్లో. అతను ఏమి తినేవారు కదట, మా అమ్మ పెట్టిన ఫుడ్ లాగా లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి తేరుతారు, బాగుంటారు. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత ఆ అత్త కూడా ఆలోచించి, సరేనమ్మా నువ్వు చెప్పిన దాని మీదే నేను బేస్ అయి ఉంటాను, మీ నాన్నగారి సేవతోనే నువ్వు కూడా మీ నాన్నగారి సేవ చేస్తూ నువ్వు ఉండు, మన అందరం ఇక్కడే ఒక దగ్గరే కలిసి ఉందామని చెప్పి అందరూ కలిసి ఉంటారు. ఆ నాన్నకి తను అమ్మ అయితే అంటే ప్రతి ఆడపడుచు ప్రతి తల్లిదండ్రుల గురించి అలానే కోరుకుంటుంది. మన కూతురు మనకెలాగా మన తండ్రి మన తల్లికి ఎలా చూడాలని కోరుకుంటుందో మనం కూడా మన తల్లిదండ్రులను అలానే చూడాలని అనుకుంటాం. దీని తాలూకా నిజమైన విషయం, అసలు సిసలైన విషయం ఇదనమాట. నాకు ఇప్పటికి కూడా నాకు ఒక బాధ ఉంది. మా అమ్మ అవసరం దశలో నేనేం తను చేయలేకపోయాను, కానీ అది ఒక పెద్ద విషయం కాదు. ఎంత బాగా చెప్పాడో స్టోరీ చూడండి. నాన్నకి అమ్మ అయితే మా అమ్మ ఇవాళ మార్నింగ్ ఫోన్ మా నాన్న చేసినప్పుడు ఈ పేజీ ఇది ఎంత బాగుందో ఆ కథ వినమ్మా చదువమ్మా అని చెప్పారు. మనం పిల్లలతో మాట్లాడుకునే పద్ధతి కూడా ఉంటుంది, ఆ పద్ధతుల్లోనే మనం మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. చాలామంది అంటారు మీ అమ్మా నాన్న పెంపకం కరెక్ట్ కాదు అని నాకు, కానీ మా అమ్మా నాన్న పెంపకం మాత్రం కరెక్ట్. ఎవరు కూడా ఎవరి పిల్లలకి చెడుపమని చెప్పరు, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటారు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ప్రతి నాన్నకి మనం అమ్మ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఏంటి టైటిల్ పేరు? నాన్నకి అమ్మ అయితే.